జిల్లా ప్రకృతి అందాల్లో తెలంగాణకే మణిహారం, ప్రకృతి సోయగంలో మరో కాశ్మీరం, ప్రకృతి రమణీయతకు నెలవైన ఆదిలాబాద్ జిల్లాను గత బీఆర్ఎస్ పాలకులు నిర్లక్ష్యం చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హయాంలోనైనా ఆదిలాబాద్ జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎటు చూసినా ఏపుగా పెరిగిన చెట్లు, భూమికి పచ్చని రంగేసినట్టు ఉన్న దట్టమైన అడవులు, చెంగు చెంగున పరుగు తీసే వన్యప్రాణులు, పక్షుల కిలకిల రావాలు, గలగలా పారే సెలయేర్లు, ఇలాంటి ఎన్నో అందాలకు పుట్టిల్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఓవెత్తున ఎగిసిపడే జలపాతాలు, గాండ్రించే పెద్ద పులుల అభయారణ్యం, చెంగు చెంగున ఎగిరే వన్యప్రాణులకు నెలవు, అడవి బిడ్డల ఆధ్యాత్మిక సాంస్కృతిక వైభవాల పుట్టిల్లుతో అలరారుతోంది. తెలంగాణ కాశ్మీరుల పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటోంది. గోదావరమ్మ ముఖద్వారం, బాసరలో నెలకొన్న జ్ఞాన సరస్వతీదేవి ఆలయం, నిర్మల్ కోటలు, కొయ్యబొమ్మలు, కుంటాలతో సహా అనేక జలపాతాలు, కవ్వాల్లో వన్యప్రాణులు, పులుల అభయారణ్యం, సివ్వారం మొసళ్లమడుగు, సింగరేణి బొగ్గుగనులు, ప్రాణహితమ్మ పరవళ్లు, పోరుగడ్డ జోడేఘాట్, వేరగడ్డ ఇంద్రవల్లి, ఆదివాసి ఆరాధ్య దైవం నాగోబా, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పర్యాటక ప్రాంతాలు ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో టెంపుల్ టూరిజంతో పాటు ఏకో టూరిజానికి అనుకూలంగా అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ గుర్తొచ్చినప్పుడల్లా ఆదిలాబాద్ జిల్లాను తెలంగాణ కాశ్మీరంగా అభివర్ణించేవారు. కానీ 10 ఏళ్ల పాలనలో పర్యాటకంగా పైసా ఖర్చు పెట్టలేదు, ఎలాంటి అభివృద్ధి చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. కుంటాల జలపాతం చూడడానికి ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తున్నారు. ఇంతమంది పర్యాటకులు వస్తున్నప్పుడు కానీ అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు, సౌకర్యాలు చాలా శోచనీయంగా ఉన్నవి. దాని వల్ల ఇప్పటికీ మన ప్రభుత్వాలు గమనించితే బాగుండేది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము కుంటాల జలపాతాన్ని దత్తత తీసుకోవాలి. మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోపల పర్యావరణాన్ని పరిరక్షించే క్రమం లోపల ఒక పర్యాటక శాఖ అద్భుతంగా దీన్ని మార్చేటువంటి ప్రయత్నంలో ఉండాలి. అందులో కుంటాల జలపాతాన్ని ప్రధాన భూమికగా తీసుకొని చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజాసంఘంగా మేము కోరుతున్నాం. ఇక ఆదిలాబాద్ జిల్లా అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది కుంటాల జలపాతం. అత్యంత ప్రకృతి రమణీయత కలిగిన ఈ జలపాతం పర్యాటకులను ఆకట్టుకోవడంలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఈ జలపాతం రాష్ట్రంలోనే అతి ఎత్తైనది. చల్లటి సెలయేర్లు, తెల్లటి నురగలతో కొండ కోణలపై నుంచి జాలువారుతూ ఆదిలాబాద్ కి మణిహారంగా నిలుస్తోంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల నుంచి జాలువారుతున్న ఈ జలపాతాన్ని చూడడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం పర్యాటకులు భారీగా తరలి వస్తూ ఉంటారు. అయితే ఆదిలాబాద్ జిల్లాలో గుర్తింపునకు నోచుకోని జలపాతాలు అనేకం ఉన్నాయి. అందులో బోధ్ మండలంలోని పొచ్చెర జలపాతం కూడా ఒకటి. వీటితో పాటు గాయత్రి, సవతులగుండం, కనకదుర్గ, బుంగనాల, గన్పూర్, కొరటికల్ జలపాతాలు కూడా ఉన్నాయి. ఈ 7ంటిని కలిపి సప్తగుండాలుగా వ్యవహరిస్తారు. సిర్పూర్ మండల కేంద్రం నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉండే మిట్టే జలపాతం, ఆసిఫాబాద్, మోవాడ్ అటవీ ప్రాంతంలో సవతులగుండం జలపాతం కూడా సందర్శకులను కట్టిపడేసేవే. కానీ ఈ జలపాతాలను సందర్శించాలంటే సరైన రోడ్డు వసతి, బస్సు సౌకర్యం లేదు. అక్కడ ఉండే సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. సరైన ప్రచారం కూడా లేకపోవడంతో పర్యాటకులకు ఇక్కడి జలపాతాల గురించి తెలియడం లేదు. ప్రభుత్వం ఇక్కడి జలపాతాలకు సరైన ప్రచారం కల్పించి సౌకర్యాలను కల్పిస్తే దేశ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ చూడదగిన మరో చారిత్రాత్మక ప్రదేశం జోడేఘాట్. దీనిపైన కూడా దృష్టి పెడితే అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ లభిస్తుందంటున్నారు. కనీసము జోడేఘాట్ ప్రాంతంలో మ్యూజియం ఏర్పాటు చేస్తా అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అక్కడ పెద్ద పెద్ద ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసేసి గిరిజనులకు అన్ని వసతులు కల్పిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ వరకు కనీసం నీటి వసతి కూడా లేనటువంటి పరిస్థితి. సంవత్సరం ఈ అక్టోబర్ నెలలో అక్కడ ఈ కుమరం భీమి యొక్క వర్ధంతి జరుపుతూ ఉంటారు. దాని హడావిడిగా దానికి వెచ్చిస్తున్న ఖర్చు చూసినట్టయితే లక్షల కొద్ది ఖర్చు పెడతా ఉన్నారు. ప్రతి సంవత్సరం దానికి కూడా లక్షలు ఖర్చు పెడుతున్నారు తప్ప అక్కడ గిరిజనులకైతే ఒరిగింది ఏమీ లేదు. ఆ ప్రాంతాన్ని టూరిస్ట్ ప్రాంతంగా డెవలప్ చేయమంటున్నాం. ప్రకృతి రమణీయత, చాలా అందమైన జలపాతాలు, అందమైన వాగులు ఉన్నాయి, అందమైనటువంటి లోయలు, అడవులు. మీరు కెరమేరి ఘాట్ చూసినట్టయితే వర్షాకాలంలో, ఈ కాలంలో కానీ చాలా అందమైనటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉంటాయి.
ఆదిలాబాద్ జిల్లాలో బాసర పుణ్యక్షేత్రం ఎంతో విశిష్టమైనది. అయితే రాష్ట్రంలోని ఇతర ప్రధాన ఆలయాల మాదిరిగా బాసర క్షేత్రాన్ని గత పాలకులు అభివృద్ధి చేయలేదన్న అసంతృప్తి భక్తుల్లో ఉంది. అలాగే జిల్లాలోని పాపహరేశ్వర ఆలయం, కాల్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ఆడెల్లి పోచమ్మ క్షేత్రాలను సైతం పాలకులు విస్మరించారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొయ్య బొమ్మలను ఇక్కడ కళాకారులు తయారు చేస్తూ ఉంటారు. కానీ వీటికి కూడా సరైన ప్రాచుర్యం కలగడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కవ్వాల పులుల అభయారణ్యం అనేక వన్యప్రాణులకు, అరుదైన పక్షులకు ఆశ్రయమిస్తోంది. కవ్వాల జింకల పునరావాస కేంద్రాలలో వివిధ రకాల వన్యప్రాణులు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. అడవుల్లో నివసించే వన్యప్రాణులు తమ కళ్ల ముందే కనిపించడంతో పర్యాటకులు వాటిని తిలకించేందుకు పునరావాస కేంద్రానికి పెద్ద ఎత్తున వస్తున్నారు. వివిధ కారణాలతో గాయపడ్డ వన్యప్రాణులను అటవీశాఖ అధికారులు ఈ పునరావాస కేంద్రంలో ఉంచడంతో పర్యాటకంగా విరాజిల్లుతోంది. అన్నింటికి మించి పెద్ద పులుల సంచారం కూడా అధికంగానే ఉంది. కొమురంభీం, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలలో పులుల సంచారం పెరిగింది. సరిహద్దు మహారాష్ట్రలోని తాడోబా, తిప్పేశ్వర్ పులుల అభయారణ్యం నుంచి ఇక్కడికి పులుల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 16 పెద్ద పులులను గుర్తించారు. అయితే కవ్వాల్ టైగర్ జోన్ కోర్ ఏరియాలో కాకుండా ప్రాణహిత, పెన్గంగా నదుల తీర అటవీ ప్రాంతాల్లో పులులు సంచరిస్తున్నాయి. అటవీ శాఖ అధికారులు సరైన చర్యలు తీసుకుంటే పులులు కవ్వాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆదిలాబాద్ తర్వాత జన్నారం నుంచి మొదలుకొని పెద్ద ఎత్తున పెద్ద విస్తీర్ణంతో కవ్వాల అభయారణ్యాన్ని ప్రభుత్వము చాలా గొప్పగా మేము అభివృద్ధి చేస్తాం, చాలా గొప్పగా దీన్ని అభివృద్ధి పరుస్తాం. దీనిలో టూరిజం డెవలప్మెంట్ ఉంటుంది. తర్వాత ప్రజలందరూ కూడా వన్యప్రాణులను చాలా గమనించవచ్చు. డిఫరెంట్ ఆఫ్ ప్లాంట్స్, డిఫరెంట్ ఆఫ్ ట్రీస్తో అలరారుతున్నది. ప్రజలు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం చెప్పి ప్రస్తుతం ఆ వైపుగా చక్కచక్క అడుగులు వేస్తలేదనే ప్రజల యొక్క ఆరోపణ మేము వింటున్నాం, మేము కూడా గమనిస్తున్నాము. ఈ కవ్వాల అభయారణ్యంలో నానా రకాలైనటువంటి వన్యప్రాణులు ఉన్నాయి. తర్వాత అడవి బర్రెలు కానీ, తర్వాత చుక్కలు దుప్పులు, చపల, తర్వాత ఈ మన నీలగాయలు, రకరకాల అటువంటి అడవి వన్యప్రాణులు ఉన్నాయి. ఈ అడవి ప్రాణులను మనం కాపాడుకోవాలి. అడవి బర్రెలు, అడవి దున్నలు చూడ చక్కదనంగా ఉంటుంది. అడవులు కోట్లాది రూపాయలు వెచ్చించినప్పటికీ కూడా అభివృద్ధి అయితే కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితోని దీన్ని ఆలోచన చేయాలి. బాసర నుంచి నిర్మల్ మీదుగా కుంటాల జలపాతం నుంచి జైనత్ లక్ష్మీ నారాయణ స్వామి దేవస్థానం వరకు, అక్కడి నుంచి కేస్లాపూర్ నాగుబా ఆలయం, ఇంద్రవెల్లి అమరవీళ్ల స్తూపం మీదుగా కొమురంభీం నేల కొరిగిన జోడేఘాట్ వరకు ఒక టూరిస్ట్ సర్క్యూట్ ఏర్పాటు చేయొచ్చు. అదేవిధంగా కడెం ప్రాజెక్టు నుంచి కవ్వాల్ అభయారణ్యం మీదుగా మంచిర్యాల జిల్లాలోని అభినవ అన్నవరం గూడెం మీదుగా బొగ్గు గనులు, మొసళ్ల సంరక్షణ కేంద్రం నుంచి వేమనపల్లి రాక్షస బల్లుల శిలాజాలు, గాంధారి కిల్లా మీదుగా కొమురంభీం జిల్లాలోని కాగజ్ నగర్ టైగర్ కారిడార్ వరకు మరో టూరిస్ట్ సర్క్యూట్ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. అయితే పర్యాటక రంగం అభివృద్ధి గురించి అధికారుల ప్రకటనలకు క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపైన దృష్టి సారించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.